హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారద భూమి గగన్కి పెళ్లి చేసిన తర్వాత బిందెలో ఉంగరాలు తీయించినట్టు అండ్ ఫ్లవర్ బాల్ విసురుకునేలా చేసినట్టు అవన్నీ జరిపిస్తున్నట్టు చూసి కలగంటూ మురిసిపోతూ ఉంటుంది శారద. భూమి శారద వైపు చూసి, అత్తయ్య, మీ ఆశలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. కానీ ముందు గగన్ మనసు మార్చాలి. వాడు మొండైతే నేను జగమొండి, ఖచ్చితంగా వాడు నా మాట వింటాడు భూమి అని శారద భూమికి నచ్చజెప్తుంది. గగన్ శారదని వెతుక్కుంటూ పార్కుకి వస్తారు. వచ్చి శారదని చూసి శారద పక్కన ఉన్న భూమిని చూసి వెంటనే షాక్ అయ్యి, అమ్మ రా వెళ్దాం అని అంటారు గగన్. ఏంట్రా వచ్చేది? నేను భూమితో కలిసే వస్తాను, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అని భీష్మించుకొని కూర్చుంటుంది శారద. వెంటనే గగన్, అమ్మ నీకెన్నిసార్లు చెప్పాలి నేను అని అనేసరికి, వద్దురా, నువ్వు ఏమీ చెప్పొద్దు. ఒంటరిగా ఆడపిల్ల ఏ తోడు లేకుండా ఇలా రోడ్డున ఉండడం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళు, నేను మాత్రం ఇక్కడే ఉంటాను, భూమితోనే ఉంటాను అని అంటుంది శారద. సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి భూమిని ఇంటికి రానిస్తాను. బట్ ఆన్ వన్ కండిషన్. భూమి తను ఎలా తాళి ఆ మెళ్ళలోకి వచ్చిందో, నేనే తన మెళ్ళలో ఎలా తాళి కట్టానో అనే ప్రూఫ్ని నా దగ్గరికి తీసుకురావాలి. అప్పుడే నేను భూమిని భార్యగా ఒప్పుకుంటాను అని అంటారు గగన్. ఖచ్చితంగా బావా, వీలైనంత త్వరగా నేను ఆ ప్రూఫ్ని నీ దగ్గరికి తీసుకొస్తాను అని అంటుంది భూమి. సరే, ఇంటికి వెళ్దాం రామ్మ అని భూమిని హ్యాపీగా ప్రేమగా తీసుకువెళ్తారు శారద. ఇంకలా భూమి గగన్ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే శారద ఒక్క నిమిషం అని చెప్పి హారతి తీసుకురావడానికని వెళ్తుంది. పూరి శివ కూడా భూమి గగన్ వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా భూమి కాలు స్లిప్ అవ్వడంతో అలా ఇంకా పడిపోబోతుంటే గగన్ కూడా భూమిని పట్టుకోబోయి పడిపోతారు. ఇద్దరు అలా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే శారద, పూరి, శివ ఇదంతా చూస్తూ చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతారు. సో అలా గగన్ లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమికి హారతిస్తుంది శారద. ఇంకా వెంటనే ఒక కలశం పెట్టి చెంబు, అందులో బియ్యం పోసి, భూమి కుడికాలుతో దాన్ని తన్ని లోపలికి రమ్మా అని అంటారు. ఇంకా వెంటనే భూమి కుడికాలుతో ఆ కలశాన్ని తన్ని బియ్యం లోపల పడేలా వచ్చి ఇంకలా కుడికాలు పెట్టి ఇంటి కోడలిగా భూమి ఇంటిలోకి అడుగు పెడుతుంది. అదంతా చూస్తూ పూరి, శివ, శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా భూమి ఫ్రెష్ అయ్యి అలా ఇంకా కిందికి వస్తే గగన్ కాఫీ తాగడానికి రెడీగా ఉంటాడు. అమ్మా, కాఫీ తీసుకురా అని అడుగుతాడు. చెయ్యి వస్తుంది. ఇంకలా చూసేసరికి భూమి చెయ్యి వస్తుంది. నిన్నెవరు ఇవ్వమన్నారు కాఫీ? నువ్వెందుకు ఇస్తున్నావు కాఫీ అని అడుగుతారు. భర్తకి భార్య కాఫీ ఇవ్వాలి, పెళ్ళికి ముందు అమ్మ ఇవ్వాలి, తీసుకో బావా అని వేడి కాఫీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది భూమి. భూమి నన్ను ఇరిటేటింగ్ చేస్తుంది అని ఇంకా ఇరిటేట్ చేస్తున్న భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. అప్పుడే కరెక్ట్గా చెర్రీ భూమికి కాల్ చేస్తాడు. హలో చెర్రీ అని అంటుంది. భూమి, ఎక్కడున్నావు భూమి? అన్నయ్య గెంటేస్తే మాత్రం వెళ్ళిపోతావా? కనీసం ఈ చెర్రీ ఒకడున్నాడని మర్చిపోయావా? ఎప్పుడైనా అడిగితే ప్రాణ స్నేహితుడివి, బంధువువి, నాకు నువ్వు తప్ప ఎవరు లేరని అంటావు. మరి బాధను పంచుకోవడానికి నేను లేనా భూమి అని అంటాడు చెర్రీ. చెర్రీ, నేను నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను చెర్రీ, నేను నిన్ను కలుస్తాను అని భూమి చెర్రీ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. భూమి, అన్నయ్య మాటలేంటుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా? భూమి, నిజంగా అన్నయ్య నీ మెళ్ళో తాళి కట్టాడు కదా, మరి అన్నయ్యకి ఎందుకు గుర్తులేదు అని అంటారు గగన్ గురించి చెర్రీ. ఏమని చెప్పమంటావు చెర్రీ, నా తలరాత్రలో దురదృష్టం అలా రాసిపెట్టుంది. అయినా మీ అన్నయ్య గారు నేను ఆ ఉదయ్తో కలిసి డ్యాన్స్ వేస్తున్నానని ఫుల్గా డ్రింక్ చేశారు. అందుకే ఆయన కనీసం ఏం చేస్తున్నారని కూడా గుర్తు లేదు చెర్రీ. ఆ కూల్ డ్రింక్లో ఏదో కలిపాడు ఆ ఉదయ్, మత్తు మందు కలిపాడు. అందుకే నాకు కూడా చాలా మత్తుగా అనిపించింది. నాకు కూడా సరిగ్గా ఏమీ గుర్తులేదు, కానీ తర్వాత గుర్తొచ్చింది నేను గగన్ బావ చేత తాళి కట్టించుకున్నానని అని అంటుంది భూమి. కరెక్టే భూమి, మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? అంటే ఒక ప్లేసా, లేకపోతే ఏదైనా చెట్టా, ఎక్కడ గుడా అని అడుగుతారు. గుర్తు తెచ్చుకుంటుంటే, గుడే చెర్రీ,
ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద అమ్మవారుంది. అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్మునే బావ నా మెళ్ళో కట్టాడు అని అంటుంది భూమి. సూపర్ భూమి, అయితే ఆ గుడికి వెళ్ళి మనం ఏదో ఒక ఆధారం సంపాదించవచ్చు. ఇంతకీ ఆ గుడి ఎక్కడా అని అడుగుతాడు. గుడి గుర్తులేదు చెర్రీ అని అంటుంది. అయ్యో, ఇప్పుడు ఎలా భూమి? ఎక్కడ పెళ్లి చేసుకున్నారో తెలీదు, ఏమైందో తెలీదు, మరి ఎలా అని అంటారు. భూమి, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు చెర్రీ. చూడు చెర్రీ, నేను ఒక్కటి చెప్పనా? నాది బావది దేవుడు కలిపిన బంధం. ఆ దేవుడే మళ్ళీ మమ్మల్ని కలుపుతాడు. నాకు ఆ బంధం ఖచ్చితంగా బలపడుతుందని రాసుంది. ఎందుకంటే మాది పవిత్రమైన ప్రేమ. నా ప్రేమలో కల్మషం లేదు. కొన్ని పరిస్థితుల వల్ల నేను బావకి దూరంగా ఉండాల్సి వచ్చింది, కానీ ఎప్పుడు బావని దూరం చేసుకోలేదు. మా నాన్న గీసిన గీతని దాటకుండా ఉండిపోయాను, కానీ బావని నా మనసులో ఎప్పటికీ చెరిపేయలేదు. ఈ ఊపిరి ఆగేంత వరకు బావ నా మనసులో ఎప్పటికీ ఉండిపోతారు. ఖచ్చితంగా బావకు కూడా నేనంటే అదే ఉద్దేశం ఉంది. కానీ బావకి నాకు తాళి కట్టిన విషయం గుర్తు లేదు కాబట్టి ఆయన నమ్మలేకపోతున్నాడు. ఆయన నాస్తికుడు కాబట్టి కళ్ళతో చూస్తేనో సాక్ష్యాధారాలు ఉంటేనో కానీ నమ్మను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుడే నాకు ఒక దారి చూపిస్తాడు, గుడిని గుర్తు చేస్తాడు, లేకపోతే ఏదో ఒక సాక్ష్యాన్ని తీసుకొస్తాడు. ఇది మాత్రం నిజం చెర్రీ, నిజం అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి భూమి అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా ఈ విషయాన్ని నాన్నతో చెప్పాలి అని చెర్రీ ఇంకా ఇంటికి వెళ్ళి కృష్ణప్రసాద్తో జరిగిందంతా చెప్తారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. గగన్ వాళ్ళ ఇంటికి పంతులు గారు వస్తారు. నమస్తే బాబు అని అంటారు. నమస్కారం సార్, కూర్చోండి అని అంటారు గగన్. పంతులు గారు, మా ఇంటికి ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది శారద. అమ్మ, మీకు తెలిసిందే కదా, వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చక్కగా జరుపుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు వచ్చే బహుళయ పక్షాలలో ఖచ్చితంగా శివునికి ఒక అఖండ దీపాన్ని వెలిగించాలి. ఆ వెలిగించేది కూడా నాట్యం చేస్తూ వెలిగించాలి. మన భూమి ఉంది కదా, భూమి చాలా చాలా గొప్పగా నాట్యం చేస్తుందని అందరూ చెప్పుకోవడం ఏంటి, టీవీలో కూడా చూశారు. భూమి మీ ఇంట్లో ఉంటుంది కదా, అందుకే భూమితో అఖండ దీపాన్ని వెలిగించి నాట్యాన్ని చేసేలా చేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని, ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న సమస్యలు కానీ ఏవైనా సద్దు మనుగుతాయని, అఖండ దీపాన్ని వెలిగించిన వారికి, నాట్యాన్ని చేసిన వాళ్ళకి నీలాపనిందలు తొలగి వాళ్ళ జీవితం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో దీవించబడుతుందని పురాణాల్లో రాసి ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా జరిపించాలమ్మా. కానీ మంచి నాట్యని లేక ఆగిపోయింది. ఇప్పుడు మన భూమి ఉంది కదా, అందుకే పిలిపించాను అని అంటారు. తప్పకుండా భూమి నాట్యం చేస్తుంది, భూమి రామ్మ అని అంటారు శారద. ఇంకా భూమి అంతా విని, ఖచ్చితంగా నేను నాట్యాన్ని చేస్తాను పంతులు గారు, చేసి నాపై పడ్డ నిందని తొలగించుకుంటాను అని అంటుంది భూమి. ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరత్ చంద్రకి ఇంకా గుడి మెంబర్స్ లైక్ ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళు ఫోన్ చేస్తారు. హలో శరత్ చంద్ర గారు, ఒక 2 రోజుల్లో అఖండ దీపాన్ని వెలిగించి నాట్యాన్ని చేసే కార్యక్రమం ఉంది, కాబట్టి మీరు మీ కుటుంబంతో సహా అందరూ గుడికి రావాలి అని అంటారు. సరే, తప్పకుండా వస్తాం అని కాల్ కట్ చేస్తారు శరత్ చంద్ర. బావా, ఏంటి బావా అని అడుగుతుంది. ఏం లేదా పూర్వ, గుడి ధర్మకర్త కాల్ చేసి అఖండ దీపాన్ని వెలిగిస్తున్నారు, రమ్మని చెప్తున్నారు అని అంటారు. ఓ అవునా బావా, సరే అయితే మనం వేరే దాని గురించి ఆలోచించాలి బావా. భూమి పాపం ఎంతో మంచిదనుకొని మోసపోయావు బావా. కానీ ఇప్పుడు భూమి చూడు, ఆ గగన్ గాడి ఇంట్లో సంతోషంగా ఉంటుంది. కనీసం నువ్వు ఉన్నావా, ఏం చేస్తున్నావు అని కూడా పట్టించుకోవట్లేదు అని భూమిపై కావాలని ఇంకా ఇంకా ద్వేషాన్ని పెంచుతూ ఉంటుంది అపూర్వ. తను నా దృష్టిలో చనిపోయి 2 రోజులైంది, కాబట్టి తన గురించి మాట్లాడద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. నీలో ఉన్న కోపాన్ని ఇలాగే పెంచుతాను బావా. నేను గుర్తు చేయలేదనుకో, నీకు కాస్త ఏదో ఒక మూల తండ్రి ప్రేమ పుట్టుకొస్తుంది. అందుకే నేను ఇలా కారం చల్లుతూ ఉంటే ఆ ప్రేమ మాని కోపం పెరుగుతుంది అని క్రూయల్గా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా
మార్నింగ్ అవుతుంది. గగన్ భూమి ఇద్దరు ఇంకా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. శారద గగన్ భూమిని చూస్తూ, ఆహా, చూడడానికి ఎంత చూడ చక్కగా ఉన్నారో, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని శారద ఇద్దరి వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటుంది. ఇంకలా భూమి పాపం శారద దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. భూమి, నాకెందుకమ్మా ఆశీర్వాదం అని అంటుంది. లేదత్తయ్య, మీరు మా అమ్మ మా అమ్మ ఇప్పుడు బ్రతికిలేదు, కానీ అమ్మలా నా ఆకలిని తీర్చారు, నాకు ఆశ్రయాన్ని కల్పించారు. అలాంటప్పుడు మీరు నాకు రెండవ అమ్మ కదా అని పాపం భూమి హక్ చేసుకుంటుంది శారదని. పిచ్చి పిల్ల, ఊరుకో, నువ్వు నాట్యం బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శారద హ్యాపీగా చెప్తుంది భూమికి. వాళ్ళ బాండింగ్ని చూస్తూ ఇంకలా లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇంకలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గుడికి బయలుదేరతారు. పూరి మాత్రం పని మనిషి రత్నం చెప్పిన టాస్క్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కెమెరా గురించి అన్నయ్యకి చెప్పాలా వద్దా, చెప్పి తీసుకువెళ్ళినా చెప్పకుండా తీసుకువెళ్ళినా, ఆ పని మనిషికి భయపడి నేను ఈ పని చేయాలా, ఆ కెమెరాలో అసలు ఏముంది అని ఆలోచిస్తూ ఉంటుంది పూరి. ఇంకలా భూమి ఇటువైపు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లైక్ గుడికి రీచ్ అయ్యి తన భరతనాట్యం డ్యాన్స్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని ఇంకలా భూమి అయితే రెడీ అవుతుంది. ఇంకా నాట్యం చేస్తూ ఉంటుంది భూమి. అప్పుడే కరెక్ట్గా అక్కడికి శరత్ చంద్ర వస్తారు. ఇంకలా భూమి నాట్యం చేయడం చూసి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటాడు శరత్ చంద్ర. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతారు. నన్ను ఎందుకు పిలిచారు, తను ఉంది కదా, అలాంటప్పుడు నేను ఎందుకు వస్తాను అని అంటాడు శరత్ చంద్ర. సార్, తను మీ కూతురే కదా సార్ అని అంటారు. కాదు, ఇప్పుడు తను నా కూతురు కాదు, నేను వెళ్తున్నాను అని చెప్పి శరత్ చంద్ర అలా ఇంక అక్కడి నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోతాడు. ఇంకా భూమిని నాట్యం చేస్తూ తన నాట్య భంగిమలతోనే ఇంకలా ఆ అఖండ దీపాన్ని వెలిగిస్తుంది. వెలిగించి మనస్ఫూర్తిగా మొక్కుకొని, ఎలా అయినా బావకి నా నిజాయితీ తెలియాలి, మా బంధం బలపడాలి, నాన్నకి అన్ని నిజాలు తెలియాలి అని చెప్పి ఇంకా మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భూమి. ఇంకలా నాట్యం చేస్తూ చేస్తూ భూమి అయితే చాలా కష్టంగా నాట్యం చేస్తూ ఉంటుంది. ఇంకందరూ లేచి భూమికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా తన చేత్తో నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తుంది భూమి. ఇంకందరూ భూమిని పొగుడుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గగన్ అలా ఇంకా తిరిగి చూసేసరికి అక్కడ చెట్టు కింద అమ్మవారు కనబడుతుంది. ఒక్కసారిగా గగన్కి ఏదో గుర్తుకు వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చానా నేను అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడనమాట గగన్. వెంటనే అక్కడికి పంతులు గారు వస్తారు. వేరే పంతులు గారు, ఇంటికి వచ్చిన ఆయన కాకుండా. బాబు, బాగున్నావా, నీ కొత్త జీవితం ఎలా ఉంది బాబు, సత్యనారాయణ వ్రతం పూర్తయిందా అని అడుగుతారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు పెళ్లి కాలేదు అని అంటారు గగన్. అదేంటి బాబు, ఇప్పుడు అక్కడ నాట్యం చేసింది మీ భార్య కదా, మీకు గుర్తులేదా బాబు, ఆ రోజు మీరు ఆ అమ్మవారి దగ్గర అమ్మవారి సాక్షిగా పసుపు కొమ్మును తీసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మెడలో తాళి కట్టావు, తర్వాత దండలు మార్చుకున్నారు. అప్పుడు నేను అటువైపుగా వెళ్తుంటే పంతులు గారు, రండి మీరే మమ్మల్ని ఆశీర్వదించాలని నాకు చేతికి అక్షింతలు కూడా ఇచ్చావు బాబు అని అంటారు పంతులు గారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకలా వినేసరికి, అంటే భూమి, నిజంగా నేను భూమి మెడలో తాళి కట్టానా, ఇన్నాళ్ళు మూర్ఖంగా భూమిని వదులుకున్నానా అని వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమిని హక్ చేసుకుంటాడు. ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఐఎమ్ సారీ భూమి, ఐఎమ్ వెరీ సారీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంకెప్పటికీ జీవితంలో నీ కంట్లో కన్నీటి చుక్క కూడా రాకుండా నేను చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ భూమి, అండ్ ఐ లవ్ యూ భూమి గగన్ అని గట్టిగా చెప్తాడు గగన్. ఒక్కసారిగా భూమి గగన్ తన్ని భారీగా యాక్సెప్ట్ చేసినందుకు, నిజం తెలుసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తూ శారద ఎంతో హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.